అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో సమయస్ఫూర్తి. ఈ కథ రచయించినది పఠాన్ మహబూబ్ ఖాన్. వజ్రగిరి రాజ్యంలో ఒక గజదొంగ ఉండేవాడు. అతడి దగ్గర ధర్మయ్య, బ్రహ్మయ్య అనే శిష్యులుండేవాళ్ళు. వృద్ధాప్యంలో గజదొంగ చనిపోతూ శిష్యులిద్దరినీ దగ్గరకు పిలిచి, ఒరేయ్, మీ ఇద్దరూ కలిసికట్టుగా వృత్తి చేసుకుంటూ సుఖంగా బతకండి. ఆ విధంగా 4 కాలాల పాటు నా పేరు నిలిపిన వాళ్ళవుతారు అని చెప్పాడు. గురువు పోయాక కొద్ది రోజుల పాటు ధర్మయ్య, బ్రహ్మయ్య కలిసే ఉన్నారు. కానీ తరువాత భాగాలు దగ్గర పేచీలు పడి విడిపోయారు. ఈ ఇద్దరిలో ధర్మయ్య తెలివైన దొంగ. అతడేనాడూ రాజభటులకు పట్టుబడలేదు. బ్రహ్మయ్య మాత్రం చాలాసార్లు దొంగతనం చేస్తూ చిక్కిపోయి దెబ్బలతో పాటు ఖైదు శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఒకనాడు బ్రహ్మయ్య ఖైదు నుంచి విడుదలవుతూనే ధర్మయ్యను కలుసుకొని, అన్నా, నువ్వు రాజభటులకు ఏనాడూ పట్టబడకుండా అంత తెలివిగా దొంగతనాలు చేయడంలో గల రహస్యం ఏమిటి? మనం ఇద్దరం గొప్ప పేరు మోసిన ఒకే గురువు శిష్యులం కదా. ఆ మాటకొస్తే గురువుగారి దగ్గర నేను చేరాక 2-3 ఏళ్ల తరువాత కానీ నువ్వు శిష్యరికానికి రాలేదు అని అన్నాడు. ఆ మాటలకు ధర్మయ్య నవ్వి, ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు, సమయస్ఫూర్తి అంతే అన్నాడు. సమయస్ఫూర్తి అంటే ఏమిటి? కాస్త వివరంగా చెప్పవా అని అడిగాడు బ్రహ్మయ్య. గురువుగారి సేవ చేస్తూ మనం ఆయన నేర్పిన విద్యలన్నీ సమానంగానే నేర్చుకున్నాం. కానీ నువ్వెంత విద్య నేర్చినా రాణించకపోవడానికి కారణం నీలో సమయస్ఫూర్తి లేకపోవడం. నిన్న రాత్రి నేనొక రైతు ఇంట దొంగతనానికి వెళ్ళాను. చీకట్లో నా కాలు తగిలి ఏదో వస్తువు కింద పడి శబ్దమైంది. వెంటనే రైతు భార్య మేలుకొని ఎవరది అంటూ కేక పెట్టింది. నేను వెంటనే పిల్లిలా మ్యావ్ అని అన్నాను. భర్త తన నిద్ర చెడగొట్టినందుకు భార్యను కోపడుతూ, తెలియడంలే, ఏదో పిల్లి, ఇక నిద్రపో అని అన్నాడు. నేను తీరిగ్గా అందిన వస్తువులు చేజిక్కించుకొని బయటపడ్డాను అన్నాడు ధర్మయ్య. ఇదా సమయస్ఫూర్తి అంటే? ఇంత స్వల్ప విషయం గురించి నేనింతకాలంగా ఆలోచించకపోవడం ఆశ్చర్యంగానే ఉన్నది. మళ్ళీ వీలైనప్పుడు వచ్చి కనబడతాను. అవతల కాస్త అవసరమైన పని. వస్తా అంటూ బ్రహ్మయ్య బయలుదేరాడు. ఆ రాత్రి వాడు ఒక ఇంటికి కన్నం వేసి లోపలికి పోయాడు. ఎక్కడా ఏ విలువగల వస్తువు ఉన్నదా అని వెతుకుతున్నంతలో కాలికి డబ్బా లాంటిదేదో తగిలి పెద్దగా శబ్దమైంది. వెంటనే ఇంటావిడ కళ్ళు తెరిచి భర్తను నిద్రలేపుతూ, ఎవరది అన్నది. బ్రహ్మయ్య ఉన్న చోటనే నక్కి కూర్చుంటూ, పిల్లిని అన్నాడు. ఆ వెంటనే భార్యాభర్తలిద్దరూ దొంగ దొంగ అంటూ కేకలు పెట్టారు. ధర్మయ్య చెప్పిన సమయస్ఫూర్తి ఎందుకు బెడిసికొట్టిందో అర్థంగాని బ్రహ్మయ్య తాను వేసిన కన్నంలోంచి గబగబా వీధిలోకి వచ్చాడు. కానీ అప్పటికే ఇంటి వాళ్ల కేకలు విన్న ఇరుగు పొరుగు వాళ్ళు బయటికి వచ్చి వీధి వెంట పారిపో చూస్తున్న బ్రహ్మయ్యను పట్టుకొని రాజభటులకు అప్పగించారు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.